హాయ్ ఫ్రెండ్స్, మన హిందూపూర్లో తొందరలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం అయితే తొందరలో రాబోతుంది. ఈ విగ్రహం గురించి పూర్తి వివరాలని తెలుసుకుందామండి. భారత్ మాతాకి జై. మొఘలు దురాక్రమణదారులు ఈ దేశాన్ని ఆక్రమించుకుని బొట్టు పెట్టుకుంటే పన్ను, జుట్టు పెంచితే పన్ను, పంట పండితే దోపిడీ, ఇటువంటి అరాచకమైన సమయంలో దాదాపు 60,000 హిందూ దేవాలయాలు కూల్చిన ఔరంగజేబు కాలంలో మహనీయుడు ఛత్రపతి శివాజీ లాంటి హిందూ సాంస్కృతిక భావాలతో పుట్టిన ఒక మహనీయుడు ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని కాపాడడానికి అవతరించాడు. అటువంటి మహనీయుని విగ్రహము మన హిందూపురంలో పెట్టాలని దాదాపు 2 సంవత్సరాల క్రితము మనం నిర్ణయం తీసుకుంటాం. అయితే అనివార్య కారణాల వల్ల ఈ 2 సంవత్సరాల్లో పని జరగకుండా పోయింది. అటువంటి సమయంలో యువశక్తి కింద అణుశక్తి గొప్పదని యువత ఆ రోజు రాముని సేవలో తరించిన వానరసేన ఈరోజు ఈ ఛత్రపతి శివాజీ కార్యక్రమంలో తరించడానికి వానరసేన ముందుకొచ్చి ఈ శివాజీ కార్యక్రమాన్ని తమ బాధ్యతగా నెత్తినెత్తుకుని ముందుకొచ్చారు. కాబట్టి ఫిబ్రవరి 19వ తేదీ ఈ ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత భారీ ఎత్తున మన హిందూపురంలో జరిపించాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలను అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగేలా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం వహించి ఆర్థికంగా మరియు అన్ని విధాలా మీరు చేయూత అందించాలని ఛత్రపతి శివాజీ సేవా ట్రస్ట్ మరియు వానరసేన తరఫున ప్రజలను వేడుకుంటున్నాను.